హలో, నేను మీ తిరుమల అండి. ఇవాళ గులాబ్ జాములు చేసేసానండి. చాలామంది పాకం పీల్చడం లేదు, పగుళ్ళు వస్తున్నాయి ఇలా చెప్తుంటారు కదా. నేను చెప్పిన టిప్స్ ఉపయోగించి గులాబ్ జామున్ చేయండి, చాలా చాలా బాగా వస్తాయి. నేనైతే ఫస్ట్ 2 కప్పులు పిండికి చూపిస్తున్నానండి. 4 కప్పులు షుగర్ తీసుకున్నాను, 3.5 కప్పు వాటర్ వేసాను, అలా పాకం పెట్టేశాను. మనము వాటర్ ఎక్కువ వేస్తే ఎక్కువసేపు మరగాలి. ఇలా తగ్గించి వేసుకున్నాం అనుకోండి త్వరగా వచ్చేస్తుంది. దీనికి పాకం రానవసరం లేదండి, అలా చేతితో పట్టుకుంటే జిగురు తగిలితే చాలన్నమాట. అలా వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టేసి పిండి కలుపుకుందాం. 2 కప్పులు పిండి వేసి సగం వాటరు సగం పాలు వేసి కలిపానండి. నేను పాలు వేయడం వల్ల గులాబ్ జామ్ చాలా టేస్ట్గా ఉంటుంది. అలా వేసి కలిపేసి చపాతీ ముద్దలా కలిపి మనము బాల్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ బాల్స్ ఆరకుండా చూసుకోవాలి, అదొక టిప్ ఉంది ఇందులో. చూడండి, అలా కలిపేసిన తర్వాత బాల్స్ చేసి నేనైతే 2-3 షేపులు చేశానండి. అలా మలై కాజా ఉంటుంది కదా, అలా కూడా చాలా బాగా వచ్చింది. మనం ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, కొంచెం హీట్ అయితే చాలు. వేసేసి ఎక్కువ కూడా వేయకూడదు, మనం బాండీలో గ్యాప్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అలా వేసిన తర్వాత చూడండి, సిమ్లో లైట్ అంటే మరీ సిమ్ కాదు, లో టు మీడియంలో పెట్టుకొని అలా వీటిని గోల్డెన్ బ్రౌన్ షేడ్ వస్తుంది కదా, అలా షేడ్ వరకు వేగించుకొని మనము పాకం పెట్టుకున్నాం కదా, ఆ పాకంలో మీకు కావాలంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి, రోజ్ వాటర్ వేసుకోండి, మీ టేస్ట్కి బట్టి ఏది కావాలంటే అది వేసుకొని రెడీ చేసుకోండి. నేనైతే చూడండి ఆ షేడ్ వచ్చింది కదా, ఇప్పుడు తీసేసి ఆ పాకంలో వేసేసాను. వేసిన తర్వాత ఇది ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తే బాగా ఊరిపోతాయి. చూడండి, ఎక్కడ పగులు రాలేదు, క్రాక్స్ రాలేదు, చాలా చాలా బాగా వచ్చాయి కదా. అందరూ ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.